భారతదేశం యొక్క ముఖ చిత్రం మారబోయింది. ఢిల్లీలో మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో అఖండ విజయంతో ఈరోజు బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా పౌరులు ఎవరైనా కూడా ఈ రోజున పండుగ వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే ఒక 27 సంవత్సరాలుగా ఢిల్లీకి పట్టినటువంటి అరిష్టం పోయిందని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రామరాజ్యం ఈ రోజున రామరాజ్యం స్థాపించబడ్డది. ఈరోజు ఢిల్లీలో రామరాజ్యం రాబోతూ ఉన్నది. రామరాజ్యం రాబడి రేపు రాముడైతే ఏ విధంగా మనని పరిపాలించిండో అదే విధంగా ఢిల్లీలో కూడా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అంటే అది ఈ యొక్క దేశ ప్రజలందరి యొక్క సంపూర్ణ మద్దతుతో ఈరోజు ఢిల్లీలో ప్రజలు ఏకపక్షంగా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన చూసి అభివృద్ధిని చూసి ఈరోజు బీజేపీని గెలిపించారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అంటే కేజ్రీవాల్ చేసినటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ రోజున 10 ఏళ్లలో ఆయన చేసినటువంటి లిక్కర్ స్కామ్ అయితేంది, అదేవిధంగా అనేకమైనటువంటి అక్రమాలు అయితేంది, అన్యాయాలు అయితేంది, దోపిడీ అయితేంది, ఢిల్లీ యొక్క ప్రజలను అనేక హామీలతోని ఉచితం అంటే ఊహకందని ఉచిత హామీలతోని మభ్యపెట్టి 10 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి కేజ్రీవాల్కు ఈరోజు చెంపపెట్టులాగా చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం జరిగింది. ఎందుకంటే చూడండి, దేశంలో ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ రామరాజ్యం కొనసాగుతూ ఉన్నది, రాముని యొక్క పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అది ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఇంతవరకు గుజరాత్ చూడండి 30 ఏళ్ళ పైగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా మధ్యప్రదేశ్ చూడండి, ఛత్తీస్గఢ్ చూడండి, ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ గెలుపొందితే మళ్ళీ పోదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాం. ఏ విధంగానైతే ఢిల్లీలో ఏ విధంగానైతే ఈరోజు ప్రజలైతే భారతీయ జనతా పార్టీకి తీర్పునిచ్చిరో అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే యొక్క ధోరణి కనబడబోతున్నది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే దిశగా మీ కార్యకర్తలందరం కూడా ఒక సైనికులుగా పనిచేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఇప్పుడే చూసాం మనం సంవత్సరం గడవక ముందే ఇచ్చినటువంటి ఉచిత హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రగల్భాలు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో బొంద పెట్టే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టే విధంగా చూస్తున్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి అమిత్ షా సారథ్యంలో రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా కాషాయం జెండా ఎగరవేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. జై బీజేపీ, భారత్ మాతా కీ జై.